వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదువుతాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ఒక వర్తమానం దేవుని సన్నిధిలో మనం విన్నాం. నూతన పరచబడుట. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అనే విషయం. దేవుడు నూతనమైన క్రియ ఎలాంటివి చేస్తాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ సొలొమోను భక్తుడు రాసి చెప్పినట్లుగా సమస్తము కూడా సృష్టించబడుతున్న వాటిని చూసినప్పుడు ఇంతకు ముందు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ క్రొత్తవేవి ఈ సృష్టిలో నేను చూడలేదు. అందుకని కొత్తది అని దేని గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు అని ఆయన చెప్పడం జరిగింది. మరి దేవుడు ఎలాంటిది మన జీవితంలో నూతనమైనది ఇవ్వబోతున్నాడు అనే విషయం ధ్యానం చేస్తూ, మొదటిగా దేవుడు మనకిచ్చే విషయం నూతన బలం దేవుడు మనకిస్తాడని ఈ ఉదయకాలం ధ్యానించాం. దేవుని స్తోత్రం. దేవుడు ఏమివ్వబోతున్నాడు మనకి? నూతన బలం. ఆ బలాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే రెండోదిగా నూతన హృదయాన్ని దేవుడు ఇస్తానని మాట్లాడాడు. నూతన హృదయం. ప్రైజ్ ద లార్డ్. అది మనం పొందుకోవడాన్ని బట్టి మన జీవితంలో జరిగే మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈ సాయంకాల సమయంలో నేను అదే విషయాన్ని కంటిన్యూ చేయడానికి ఈ వాక్యాన్ని తీసుకున్నాను. అదే విషయాన్ని కొనసాగింపుగా ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఒక మాట చెప్తూ ఆ మాటలు అన్నాడు, కావున మేము అధైర్యపడము అంటున్నాడు. ఏం పడరంట? అధైర్యపడం. కావున మేము బెంగపెట్టుకోం, కావున మేము కలవరపడం, కావున మేము కన్నీరు కార్చం, కావున మేము ఇక్కడే ఉండిపోతామని కలవరపడి భయపడి మా జీవితాన్ని ముగించాం. ఎందుకంటే మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆమేన్. మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. యోబు భక్తుడు అంటాడు, నాకు చాలా వేదనగా ఉంది, నాకు చాలా కలవరంగా ఉందంటే భక్తుడితో తన స్నేహితుడు మాట్లాడుతుంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? భక్తి లేని వాళ్ళైతే ధైర్యం ఉండదు, చెడిపోతుంది ధైర్యం. కానీ భక్తి కలిగిన వాడికి ధైర్యం పుట్టాలి. మన భక్తి మనకు ఏం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన భక్తి జీవితం మన ధైర్యాన్ని ఇంకా పెంచాలి. మన భక్తి జీవితంలో మనం కృంగిపోకూడదు. ఎక్కడ ఏ సందర్భం అయినా సరే మన భక్తిలో మనం ఏం చేసుకోవాలి తెలుసండి? ఇంకా ధైర్యపడాలి. అదే దేవుని వాక్యం చెప్తున్న మాట. మేము అధైర్యపడం. ఎందుకని మీరు అధైర్యపడరు అంటే ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూస్తే గనక, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము లోపల నూతనమవుతుందంట. దినదినం అంట. మా బాహ్య పురుషుడు కృషించిపోయినా మా ఆంతర్య పురుషుడు మాత్రము దినదినము ఏమవుతున్నాడంటే నూతనమవుతా ఉన్నాడు. ఒక రోజు కాదండి. ఒకరోజు ఒక భక్తుడు అన్నాడంట, మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతారు ఎందుకు అన్నాడంట. ప్రతి ఆదివారం ఇప్పుడు వాక్యం విన్నదే ఉంటుంది. ఒకటే బైబిల్ గ్రంథం ప్రపంచం అంతా బోధిస్తూ ఉంటారు. మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతారంటారు, నాకు విచిత్రంగా ఉంటుంది అన్నాడంట ఒక ఆయన. అవునా అన్నాడంట. అంతేకాకుండా మళ్ళీ శుక్రవారం అంటారు,
అంతేకాకుండా ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, అంతేకాకుండా అభిషేక ఆరాధన కూడిక అంటారు, ఏవేవో పేర్లు పెట్టుకుని అతమానం చర్చికెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు అని అడిగాడట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, దేవుని వాక్యము చేత మేము బలపడతా ఉంటాం అని చెప్పారంట. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది, అందుకే మేము వెళ్తామని. ఆ మాటకి ఆయన అన్నాడట, ఒకసారి వింటే సరిపోదా అన్నాడట. ఒకసారి వింటే సరిపోదా, రోజు వినాలా అని అడిగాడంట. నేను కూడా ఈ విషయం విన్నప్పుడు ఆయన ఏదో సమాధానం చెప్పారు, అది నేను విన్నాను, బాగానే ఉంది. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన కోడి పిల్లలు ఉంటాయి, చిన్న చిన్న కోడి పిల్లలు ఈ మాత్రం సైజు నుంచి ఆ మాత్రం సైజు వచ్చేదాకా కష్టం, చెప్పలేం. డజన్ పెడుతుంది కోడి, గుడ్లని పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది. ఆ తర్వాత ఎన్ని మిగిలితే తెలుసండి, సరిగ్గా అది మంచి తల్లి అయితే 4-5 మిగిలితే గొప్ప, మిగలవు. ఇటు వచ్చి పిల్లెత్తుపోద్ది, అటు వచ్చి కాకెత్తుపోద్ది. ఆ సైజు అయితే మనకు భయం లేదు, సేఫ్లోకి వచ్చేసినట్టే. ఓకే, పిల్లలు గట్టెక్కేసినాయి అనుకుంటాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు, ఈ సైజు పిల్ల ఉంది, ఈ సైజు పిల్లకి ఎంత తౌడేసి దానికి ఇన్ని గంటలేసి శుభ్రంగా ఒక దగ్గర వాడేసి శుభ్రంగా తినిపించేయండి, అది కూడా ఏం చేస్తుంటుంది, ఆపకుండా 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 తినేస్తుంది. ఇలా ఒక వారం రోజులు ఉంచండి, ఇంత కోడిపిల్ల ఇంత అవుద్దా? ఎందుకు అవదు? ఎందుకు అవ్వదు? ఇంత కోడిపిల్ల ఎందుకు అవ్వదు మీరంటారా? అదండి కాలంతో పాటు జరగాలి, కానీ తిండి పెట్టేసినంత మాత్రాన జరగదు అంటారా? చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆడికి రోజుకి ఒక 1/2 లీటర్ పాలు తాగుతాడు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కలిపితే. ఎలాగైతే ఓ 10 లీటర్ల పాలు తెచ్చి ఇంకా ఆపకుండా పట్టిస్తూ ఉండనుకోండి, ఏమవుతాడు? హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడాలి తర్వాత మనం. ఎందుకు ఆపతో? అలాగే నీకు నాకు కూడా అలాగే బలము అనేది కూడా 1 రోజు 2 రోజులో 3 రోజుల్లోనూ రాదు, దినదినము పుట్టాలి, దినదినము దేవుని వాక్యం చదవాలి. చాలామంది భర్తలు అంటూ ఉంటారు, ఎందుకైనా ప్రతి ఆదివారం వెళ్ళిపోలా, వాళ్ళకి తెలియదు పాపం. చాలామంది భార్యలు అంటూ ఉంటారు, ఏమని తెలుసా, అస్తమానం ప్రార్థనకి వెళ్ళాలా అని, వాళ్ళకి తెలియదు. బాహ్య పురుషుడు కృషించిపోయినను ఆంతర్య పురుషుడు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, నూతనమవుతూ ఉన్నాడు. అంటే నూతనమయ్యే ప్రక్రియ ఎక్కడ ఎలా జరుగుతుంది అని మనం ఆలోచించేస్తే, ఈ వాక్యం అనే ఆహారం, ఈ వాక్యం అనే ఆహారం మీరు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, అంటే ఈ శరీర సంబంధమైన అన్నం తింటారు కదా. మీలో ఎంతమంది పని ఉన్నప్పుడు అన్నం తిని పని లేనప్పుడు అన్నం మానేసిన వాళ్ళు ఉన్నారు? అర్థమైందా? పని ఉన్నప్పుడు అన్నం తినేసి పని లేనప్పుడు అన్నం మానేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదండి. ఇక్కడ మనం కారు వేసుకెళ్తున్నాం అనుకోండి, కారు వేసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనం వేసుకెళ్తే పెట్రోల్ వేస్తాం, వేసుకెళ్ళకపోతే పెట్రోల్ వేయం. మరి మీరేంటి రోజు తినేస్తున్నారు? రోజు తినేస్తున్నారేంటి? కారు అయితే వేసుకెళ్ళినప్పుడు కొట్టిస్తాం, మిగిలిన టైం అంతా అలా వదిలేస్తాం. మరి మనం మాత్రం పని లేకపోతే ఇంకా ఎక్కువ తినేస్తూ ఉంటాం. మనం ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తామండి, ఇంకా ఎక్కువ. ఏమైనా ఉన్నాయా ఫ్రిడ్జ్లో? ఏమండి టేబుల్ మీద ఏమైనా ఉన్నాయా? రాత్రి మిగిలిపోయిన ఏమన్నా అనుకుని ఏరుకొని మనీ తినేస్తూ ఉంటాం. మనం ఏమో ఖాళీగా ఉంటే ఎక్కువ తినేస్తూ ఉంటాం, అదేమో పని లేకపోతే నాకు పెట్రోల్ మీరు పోయక్కర్లేదు అంటది. అదే తేడా. పౌరు భక్తుడు ఏమంటున్నాడంటే, మాలో దేవుడు దినదినము తన కార్యాన్ని నూతన పరుచుకుంటున్నాడు, కాబట్టి దినదినము మేము ఆయన సన్నిధిలో ఉంటాం.
దినదినము దేవుని వాక్యాన్ని మేము వింటాం. రోజు మేము తిన్న ఆహారం మాకు క్రమక్రమంగా ఎలా బలమిస్తుందో, అది అవసరమైన పని జరిగినప్పుడు ఈ బలమంతా మాలోకి ఎలాగో ఉత్పన్నమై ఆ పని చేయడానికి మేము శక్తివంతులం అవుతామో, అలాగే మేము ప్రతిరోజు తీసుకునే వాక్యం, ప్రతిరోజు చేసే ప్రార్థన, ప్రతిరోజు చదివే దేవుని వాక్యం మాకు ఒకరోజు దుష్టుడు మా మీదికి అటాక్ చేసినప్పుడు మేము వాడిని ఎదుర్కొనుటకు శక్తి గలవారమైనట్లు మేము బలము సంపాదించుకుంటాం. ఎప్పుడు తెలుసా? ఆ సమయం ముందు మేము వాడిని ఎదుర్కోవడానికి మాకు దేవుడు నూతనమైన బలాన్ని రోజు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి నూతనమైన బలం పొందాలి అంటే కనుక, నూతనమైన కార్యాలు మనం చూడాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతినిత్యము దాన్ని అవలంబించాలి. ప్రతినిత్యం ప్రార్థన అనేది మన జీవితంలో ప్రతినిత్యము చేయాలి. ప్రతినిత్యం. ఒక ఆయన నాతో అన్నాడు, ఏమంటే వాక్యం అంటే ఏంటండి అన్నాడు. వాక్యం అంటే నువ్వు తినే అన్నం అన్నాను. వాక్యం అంటే నువ్వు తినే అన్నం. మరి ప్రార్థన అంటే ఏంటి అన్నాడు. ఓ భక్తుడు అన్నాడు, వ్యాయామం అన్నాడు. ఏమన్నాడు? వ్యాయామం అంట. ప్రార్థన అంటే అన్నం అయితే, ఆ వాక్యం అంటే అన్నం అంటే ఆహారం అయితే, ప్రార్థన అనేది ఒక వ్యాయామం లాంటిది. వ్యాయామం చేసిన వాడు ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడో, తినేసి పడుకున్నవాడు అంత దరిద్రుడిగా ఉంటాడు. అంటే కేవలం వాక్యం విని ప్రార్థన చేయని గుంపులో ఉంటే గనక వాడు ఏమాత్రం అభివృద్ధిని చూడలేడు వాడి శరీరంలో. మన అనుదిన జీవితంలో ప్రార్థన, వాక్యము రెండు రెక్కల వలె ఉండాలి. రెండు రెక్కల వలె ఇవి మన జీవితంలో క్రియ చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అలా మన జీవితంలో క్రియ చేయాలి. ఎప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో అలా క్రియ చేస్తుందో, ప్రార్థన అలా క్రియ చేస్తుందో, మన లోపల ఆంతర్య పురుషుడు రోజు అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అప్పుడు మనం వాడిని ఎదుర్కోవడానికి, శక్తివంతులుగా మార్చబడడానికి దేవుడు మనకి బలాన్ని, అభిషేకాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి ఈరోజు అలాంటి ప్రార్థన విడిచిపెట్టేసి, వాక్యం విడిచిపెట్టేసి చాలామంది వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. అలా చేయడం వల్ల ఒకరోజు ఖచ్చితంగా వాడు మన మీద అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా బలహీనమైపోతాం. వాక్యము మన జీవితంలో బలంగా పరిణమిస్తూ ఉంటుంది. దాన్ని మన శరీరానికి అనుగుణంగా మార్చేటట్లు ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. మేము భయపడం. ఇది తెలుసా, మాలో నూతనమైన క్రియ జరుగుతూ ఉంది. మేము ప్రతినిత్యము నూతన పరచబడుతూ ఉంటాం. ఒకవేళ నా జీవితంలో ప్రతినిత్యము నూతన పరచబడలేదనుకోండి, ఇప్పుడు అంత మన శరీరంలోనే ఉంది. మీరు తిన్న అన్నం అరగలేదనుకోండి, అమ్మయ్య దేవునికి స్తోత్రం, సాయంత్రం అన్నం తినక్కలేదు అనుకుంటారా? ఏమండి, మీరు అన్నం తిన్నారండి, పొద్దున్నే తేనుపులు వచ్చేస్తున్నాయి, కడుపు నొప్పి వచ్చేస్తుంది, అమ్మయ్య దేవా స్తోత్రం, సాయంకాలం అన్నం తినక్కలేదు, పొద్దున బిర్యానీ తిన్నాం అరగలేదు, అమ్మయ్య అని అనుకుంటారా? ఏం చేస్తారు? వెంటనే మూత తీసేస్తారు. సీసా ఒక మూత వేసుకుంటారు, మళ్ళీ ఇంకో మూత వేస్తారు. వేసిన తర్వాత మనకి తేనుపో ఏదో ఒకటి రావాలి, లేకపోతే మళ్ళీ ఇలా అనుకుని మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఏం చేస్తామండి, ఇగో ఇంత గ్లాస్తో వేడి నీళ్ళు పెట్టవా అంటే లోపల ఉన్నది ఏమైపోవాలి? అరిగిపోవాలి. మళ్ళీ నూతనంగా ఏం పుట్టాలి నీకు? లేకపోతే నువ్వు చచ్చిపోతావు. పెద్ద విషయమే అక్కర్లేదు, ఫుడ్ పాయిజన్ అయిందంటారు. నువ్వు తిన్న ఆహారం నూతన పరచబడకపోతే, అది అరిగిపోయి బయటకు వెళ్ళిపోకపోతే, అదే నీకు విషంగా మారి నిన్ను చంపేస్తుంది. అలాగే ఈ ఆహారం నీలో జీర్ణం అవ్వాలి. అలాగే వాక్య ఆహారం నీలో జీర్ణం అవ్వాలి. అప్పుడు నీకు బలం ఇస్తుంది. ఒకవేళ అది నీలో ఉండిపోయి అలా ఆగిపోయిందనుకో, అదే నీకు ప్రమాదంగా మారుతుంది. దాన్ని నువ్వు ఎప్పుడు అలాగా తీసుకోగలుగుతావో, దాన్ని నువ్వు ఎప్పుడు నీ శరీరానికి ఆరాయించుకోగలుగుతావో, అప్పుడు క్రియ జరగడం మొదలు పెడతావు.
ఏంటండి నా శరీరానికి అలాంటి బలం, నా శరీరానికి అలాంటి కార్యం ఎలా జరుగుద్దండి? ఎలాగ నేను ఆహారం అరిగింది అని చెప్పగలుగుతానండి అని చెప్పాలంటే, నువ్వు అలా కూర్చుని ఉంటావు, నీ ముఖం ఇలా తలకే వేసుకుని కూర్చుంటుంటావు. అప్పుడు ఎవరో వెళ్తా ఏమంటారంటే, అబ్బాయి అన్నం తినలేదా అంటారండి. అంటే అర్థం ఏంటి? నువ్వు అంత నీరసంగా ఉన్నావంటే దానికి కారణం ఆహారం పడలేదు లోపల, అందుకే నీకు ఆ బలం రాలేదు. ఆ బలం రాకపోవడం వల్ల నీవు నిరాశతో నిరుత్సాహంతో కూర్చున్నావని అర్థం. అవతలోడు కనిపెడతాడు. అదే తినేసి ఉన్నావు అనుకోండి, ఇలా చాపుకుని మంచి యాంగిల్లో నిద్రపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీడు బాగా తినేసి దున్నపోతే అదవా నిద్రపోదానికి గోడో తలగడో చూసుకుంటున్నాడు అనుకుంటూ ఉంటాం. అంటే అర్థమవుతుంది. అంతేకాదు, ఏదైనా పని చేయాల్సితే ఆడు తినలేదురా బాబు, ఒక ముద్ద తిన్న తర్వాత అప్పుడు పని చేస్తాడు, కొంచెం శక్తి వస్తుంది. అంటే తిన్న ఆహారం బలమై మారుతున్నప్పుడు ఓకే, వీడు శక్తి పొందుకున్నాడు. తిన్న ఆహారం బలంగా మారకపోతే నువ్వు నీరసంగా మారిపోతావు, విషంగా అది లోపల పరిణమిస్తుంది. ఇప్పుడు నీలో పనిచేస్తున్న వాక్య ఆహారం నీలో విషంగా మారకుండా అది క్రియారూపంగా పనిచేయాలంటే కనుక ఆ మార్పు నీ శరీరంలో కనబడాలి, నూతన పరచబడాలి నీ శరీరం. అప్పుడు బలంగా నీ శరీరానికి అది పరిణమిస్తుంది. ఎలాంటి బలముగా అది పరిణమిస్తుంది అని మనం ఆలోచన చేస్తే కనుక, అది లోపల సర్వ శరీరానికి కావలసిన అంతటికీ కూడా సమృద్ధి బలం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం అనేది సర్వ పరిస్థితులన్నిటి కూడా బలాన్ని సమకూరుస్తూ పంపుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడెక్కడ ఎలాంటి బ్యాలెన్స్ చేయాలో, ఎక్కడెక్కడ ఎలాంటివి చేయాలో, అలాంటి సమయంలో సాతానుగాడు మన ఇంటి దగ్గరకు వస్తాడు. మన ఆంతర్య పురుషుడు వాక్యం ద్వారా బలపడతాడు. అప్పుడు వాడు ఎలా ఉంటాడంటే, వాడితో యుద్ధము చేయుటకు శక్తి కలిగిన వాడిగా ఉంటాడు. అదే గనక మన ఆంతర్య పురుషుడు బలహీనం అయిపోయి ఉన్నాడు అనుకోండి, వాడితో యుద్ధం చేయలేక ఓడిపోతాడు. ఓడిపోయేటప్పటికి ఇంట్లోపలికి సాతాను వస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళను చూస్తాడు. ఓహో, వీడు మనకు దొరుకుతాడు, వీడిని మనం పట్టుకుందాం, వీడిని మనం వాడుకుందాం అని చూస్తాడు. ఇప్పుడు ఇదంతా ఒక కార్యం ప్రకారం జరుగుతున్నప్పుడు నీ ఇంట్లో సుఖము, సౌఖ్యము, నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ బలం లేదో నీ ఇంట్లో, సాతాను ఈజీగా మన ఇంట్లోకి చొరబడిపోతాడు. మనశ్శాంతి లేకుండా చేసేస్తాడు, నెమ్మది లేకుండా చేసేస్తాడు, గలిబిలి, అసమాధానం పుట్టిస్తాడు, భయంకరమైన సమస్యలు ఊబిలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన ఆంతర్య పురుషుడు బలంగా ఉన్నాడా లేదో ఆలోచించుకోండి. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేస్తే కనుక అంతా ఒక బిజీ లైఫ్. ఏంటి ఆ బిజీ లైఫ్లో ఉన్న ప్రాముఖ్యమైన అవసరం తెలుసండి? బండి కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. ఇవన్నీ కొనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? బాగా పని చేయాలి. బాగా పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి, బాగా డబ్బులు సంపాదించాలి. ఈ ప్రయత్నం చేస్తుంటాం. ఈ ప్రయత్నం చేసి ముందు శుభ్రంగా అన్నీ సంపాదించేసుకుని, ఆ తర్వాత చక్కగా ఒక ప్రార్థన మందిరానికి, ఒక సేవకుడికి మనం ఫుల్ సపోర్ట్ ఉండిపోవాలి. ఒక కారు కొనేసుకొని, ఒక ఇల్లు కొనేసుకొని, ఒక 2 పోర్షన్లు పైన వేసేసుకొని, ఆ 2 అద్దెలకి ఇచ్చేసుకొని, ఇక దేవుడి పనులు తిరిగేయాలి మనం. ఇంతమంది అన్నాను నేను. కానీ గొప్ప విషయం ఏంటంటే, పాపం వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. ఏమంటుంది అండి, అయ్యారు నేనండి పైన 2 పోర్షన్లు వేసేస్తానండి, 2 పోర్షన్లో 2 పోర్షన్లని అది ఒక 6,000కి, ఇదో 6,000కి 12,000 అదిగిచ్చేస్తానండి. కింద మేము ఉంటామండి అండి. నాకేమో ఇలాగ వచ్చేటట్లుగా బ్యాంకులో ఓ 10 లక్షలు ఎంతో బ్యాలెన్స్ సంపాదించుకున్నారండి. అక్కడి నుంచి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదమే అని పాట పాడతానండి. ఇక అక్కడి నుంచి ప్రార్థన ఇంకా చూడండి, ఇంకా మార్చి స్టైల్ అంతా మార్చేస్తానంటాడు. మన వాళ్ళు సామె చెప్తారు ఏమని, మొక్కై వంగనిది మానై వంగునా.
ఏమీ లేనప్పుడే నువ్వు కనీసం ప్రార్థనకి రావే? ఏమీ లేనప్పుడే నువ్వు కనీసం వాక్యం చదవే? ఏమీ లేనప్పుడే కనీసం నువ్వు దేవుని కొరకు జీవించాలని ప్రయత్నం చేయవే? అన్నీ కలిగిన తర్వాత, బండబారిపోయిన తర్వాత, మొండితనం వచ్చేసిన తర్వాత ఏముంటుందండి? ఓకే, ఒక బాబు వచ్చి బాబు గారు అంటున్నాడు. బాబు గారు అని మామూలు అలా అంటారు. మా అమ్మ మిమ్మల్ని అలాగే అన్నమంటుంది అంటున్నాడు. నాన్న ఏం తాగుతారు నువ్వు అన్నాను. బూస్ట్ తాగుతాను. నేను రోజు సీస తాగుతావు అన్నాను. రోజు పెద్ద గ్లాస్తో తాగుతాను అన్నాడు. మంచిది. ఇంకా ఏం తాగుతావు అన్నాను నేను. మా నాన్న మధ్యాహ్నం గుడ్లు తినమన్నాడు. ఏంట్రా అన్నాను. 2 తింటాను, ఈ మధ్య తినొద్దంటున్నాడు అన్నాడు. ఓ సూపర్ తిన్నాను. గుడ్లు తిన్నాకేం తాగుతాండి? అరగడానికి థమ్సప్ తాగుతాను అన్నాడు. అబ్బో, ఎరా ఐస్ క్రీమ్లు అయితే తింటామంటే పెద్దయ్యే తింటాను, నాకు చిన్న ఇష్టం ఉండదు అన్నాడు. వీడు బాగా తినేసి బండలా తయారయ్యి, నాలుగింత లావులా తయారైపోయి, ఏమండి వాళ్ళ టీచరు చితకబాదేస్తుందంట. ఆడు ఆనాడు అంటున్నాడంట. ఒరే కాదు, వాళ్ళ అమ్మ కొట్టేదంట. పెట్టుకోదా యాదవక్క అని చెప్పేసి ఎంత ముద్ద చేసిన వాళ్ళు కూరేదంట. ఆనకపోతే వాళ్ళ అమ్మ ఊరుకోదంట. ఇటు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆను అంటే ఆడు అంటున్నాడంట. ఒరే వెదో అంత నోరు చాపకూడదంటే ఆడికి పాపం చిన్నప్పటి నుంచి ఏం అలవాటు? ఆనగానే పెద్ద నోరు చాపడం అలవాటు. 12 అవగానే 2 గుడ్లు తినడం అలవాటు. 13 అవగానే అంత అన్నం తినడం అలవాటు. బండలా తయారయ్యి ఎలాగంటాడంటే, ఇక అసలు ఒక ఆవిడ చెప్పింది నాకు, లీటర్ థమ్సప్ తాగేస్తాడంట. పిల్లలు ముద్దెళ్ళండి, మీ పిల్లలంతా అయితే మీరు నన్ను ఏమనుకోకండి, కానీ ఒక బిర్యానీ తినేస్తాడట. మనకి సద్దా ఏమైపోద్ది? ఈ మాటలని నేను అంటుంటే ఎవడైనా వాడు ఉంటాడు కదా పాపిష్టుడు, నువ్వేమైనా పెడతావు మా పిల్లలకి అంటాడు. రేపొద్దున్న ఇప్పుడు నేను పెట్టను, రేపొద్దున్న జబ్బులు వచ్చే వాళ్ళకి నేను వైద్యం చేయించను, పడేదంతా మీరే. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడు ఆ మొద్దుతనం మనకు అలవాటు అవుద్దంటే, ఎప్పుడైతే మనం తినేసి కూర్చుంటామో ఆ మొద్దుతనం మనకు అలవాటు అవుద్ది. వాక్యం అనేది తర్ఫీదుతో కూడినది. ఏమీ లేనప్పుడు మోకరించు, అన్నీ ఉన్నప్పుడు మోకరించగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఏమీ లేనప్పుడు ప్రార్థన చెయ్యి, అన్నీ ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయగలుగుతావు. ఏమీ లేనప్పుడు సేవకు చెయ్యి, సేవకు ఉపయోగపడు, అన్నీ ఉన్నప్పుడు కూడా సేవకు నువ్వు ఉపయోగపడతావు. ఏమీ లేనప్పుడు సాక్ష్యంగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు సాక్ష్యంగా ఉండగలుగుతావు అండి. మొద్దు బారిపోతే ఏమవుతుంది మనకి? అన్నీ సంపాదించిన తర్వాత, మనం సెటిల్ అయిపోయిన తర్వాత, మనం దేవుని కొరకు చెయ్యాలి అనుకుంటా తర్వాత ఏమనిపిస్తుందండి? 2 స్టేర్లు వేసిన తర్వాత బ్యాంకులో పెట్టేసి 3 స్టేర్లు వేస్తే ఇంకా దేవుడి కొరకు ఎక్కువ ఉపయోగపడిపోవచ్చు అనిపిస్తుంది, అంతే కదా? ఆ తర్వాత ఏమనిపిస్తుంది? ఈ 2 ఎద్దులు బట్టి ఇంకొక బ్యాంకు లోన్ తీసుకుంటే ఇంకో ఇల్లు కొనేయచ్చు, ఆ డబ్బులతో ఇంకా బాగుంటుందని ఇవన్నీ అనిపిస్తాయి మీకు, నాకు కూడా, మనందరికీ. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సమయము ఇప్పుడే. అంటే దేవుని యొక్క భక్తి జీవితంలో మనం వెళ్ళవలసిన నడకేంటి తెలుసండి? దేవుడు ఏమన్నాడు? నేను 10 సంవత్సరాల్లో రాబోతున్నాను అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే నీ సిద్ధపాటు ఎలా ఉండాలి? ఏమో త్వరగా అంటే 1 గంటలో రావచ్చేమో. ఎప్పుడు విశ్వాసి యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలంటే,
దేవుడు తొందరగా వచ్చేపోతున్నాడు కాబట్టి ఆయన వచ్చే టైంకి రెడీగా ఉండాలి. ఓ ప్రభా, ఆల్ రైట్ ప్రభా, రెడీగా ఉన్నాను. ఎలా ఉండాలి? రెడీగా ఎలా ఉండాలి? నువ్వు ఊరు వెళ్ళాలనుకోండి, ఏమండి, పాచి పళ్ళతో, ఏమండి, కళ్ళంతా ఏంటండి పడుకున్న తర్వాత ఆటలతో, ఏమండి, ముఖమంతా జిడ్డు పట్టేసి నువ్వు ఉండవు కదా, సిద్ధపడిపోయి ఉంటావు. బ్రష్ చేసుకొని చక్కగా స్నానం చేసేసి చక్కగా బట్టలు వేసుకొని పర్ఫ్యూమ్ కూడా కొట్టుకొని చక్కగా వాచి పెట్టుకొని చక్కగా సెల్ ఫోన్ రెడీ పెట్టుకొని డబ్బులని రెడీ పెట్టుకొని ఎలా ఉంటావో దేవుడి రాకడకు కూడా నువ్వు అలాంటి సిద్ధపాటులో ఉండాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, నువ్వు వచ్చేటప్పటికి నేను రెడీగా ఉన్నాను, నేను వచ్చేస్తాను నీతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చేటప్పటికి నేను రెడీగా ఉన్నాను ప్రభా. అలాంటి సిద్ధపాటులో నువ్వు ఉండాలి. అలాంటి సిద్ధపాటు జీవితం నీకు వచ్చినప్పుడే నీ ఆత్మీయ జీవితం ఒక బ్యాలెన్స్గా ముందుకు వెళ్తుంది. లేకపోతే నీ ఆత్మీయ జీవితం చెడిపోతుంది, పాడైపోతుంది. ఏం చేస్తున్నామండి అంటే నేను అన్నాను, ఎందుకురా అంత ఎందుకురా అలా 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 ఉంటున్నావు అని అంటే, ఆ బాగా తినేవాడికి బాధ వచ్చేస్తుంది. పిల్లలు తింటుంటే దిష్టి కొట్టేస్తున్నాడు వీడు, పిల్లలు తింటుంటే ఇలాగ అంటున్నాడు అనుకుంటాడు. కానీ వాడు ఆత్మీయ జీవితం, శారీరక జీవితం పాడైపోయినట్టే ఆత్మీయ జీవితం కూడా ఎప్పుడైతే పర్వాలేదు, రేపొద్దున చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అవతల ఎల్లుండి చేద్దాం అని ఎప్పుడైతే నువ్వు అనుకోవడం మొదలుపెట్టావో అక్కడి నుంచి నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోయిందని అర్థం. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను నేను. ఇప్పుడే నేను స్టార్ట్ చేయాలి దేవుని కోసం. ఇప్పుడే ఇలాగా మారిపోవాలి నేను. జనవరి 1కి మారుతాను, 31కి మారుతాను, నవంబర్ 1కి మారుతాను, 31ని మారుతాను, 41ని మారుతాను, 51ని మారుతాను కాదు. ఇప్పుడే మారుతాను ప్రభా నీ కోసం. నేను అలాంటి తర్ఫీదు, అలాంటి సాక్ష్యంలోకి వస్తాను ప్రభా అని నువ్వు అనుకోవాలి. అప్పుడు నీ ఆంతర్య పురుషుడు ఎలా ఉంటాడంటే బలంగా ఉంటాడు, లేకపోతే బలహీనుడైపోతాడు. అన్నీ సెట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒకటి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇలా సెట్ చేద్దాం అనుకుంటే దేవుడు ఇంకోలా సెట్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. మనం ఏమనుకుంటా ఉంటుంది అండి, ఇలాగా ఒక పైన వేసి ఒక్కో పైన వేసి ఇంకో పైన వేసి అంటూ ఉంటాం కదండి. దేవుడికి అది పెడతాడు. ప్రార్థన కోడికి ఏర్పాటు చేస్తారంట మా పేతురు గారు అంటే ఐసమ్ముండేవాడు కాదు. ఎవరో చెప్పండి, పేతురు ఎవరో అండి? సీమన్ పేతురా ఏమండి? ఎవరు చెప్పాలి? యేసుప్రభు శిష్యుడు. ఏమండి, యేసుప్రభు శిష్యుడు మీటింగ్ కట్టాడు కానీ భోజనాలు అట్టట్లా. మనోడు మీటింగ్ ఏర్పాటు చేశాడు, సభ ఏర్పాటు చేశాను గోల్కొండ చౌరస్తాలో అని చెప్పి అన్నట్టుగానే ఓ పెద్ద కొండ మీద ఎట్టాడు. ఆయన ఏమనుకున్నాడంటే, పట్టుమని 30 మందో 40 మంది వస్తారులే అనుకుని మీటింగ్ ఏర్పాటు చేస్తే ఓ 10,000 మంది వచ్చారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఓ 10,000 మంది వచ్చారంట. ఎక్కడికి? మీటింగ్ అయిపోయిందంట. మీటింగ్ అయిపోయేటప్పటికి ఈలోగా యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఇప్పుడు మనోళ్ళు అంటూ ఉంటారు కదండి, పాస్టర్ గారికి యవనస్తుడికి ఏమవ్వకూడదు, యవనస్తుడికి బైకు యవనస్తుడికి బైకు, పాస్టర్ గారికి మైకు ఇస్తే చాలా ఘోరంగా ఉంటుందంట. స్తోత్రం, హల్లెలూయా. నిజానిది. మరి నేను ఎప్పుడు అలానే వాళ్ళలేదండి. దేవుని స్తోత్రం. మధ్యలో సైతాన్గాడికి కొట్టా అంటాడు. వెనకాల సైతాన్గాడు కూర్చుంటేనే ఆ స్పీడ్లో వెళ్తాడు, లేదా మామూలుగా వెళ్ళండి. పాప మాటలు ఎందుకు? వెనకాల ఎవడు కూర్చుంటాడు ఇలా వేసుకుని, బిడ్డ ఎందుకురా ఇంత స్లో, నీ వయసు ఏంట్రా, నీ స్పీడ్ ఏంట్రా అంటాడు వెనకాల నుంచి. మనోడుకో ఉత్సాహం వచ్చి కొడేస్తాడు. మొన్న ఎవరో బండి వేసుకుని వెళ్తారంట. సాతానుగడ ఆశీర్వాదాలతో వర్మగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట. 100 స్పీడ్లో వెళ్ళాడు. 100 స్పీడ్లో వెళ్ళాడు అంతే. వెన్నుపోస ఒకటి జారిపోయిందంట. పెళ్ళికి కానీ, ఇంటికి కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ ఏమాత్రం ఏ పని ఉపయోగపడ్డా అలా ఉంటాడంతే.
జీవోత్సవం లాగా. ఎవడెక్కాడు వెనకాల? సాతానుగడు ఆశీస్సులు, బ్లెస్సింగ్స్. యవనస్తుడికి బైక్ ఇవ్వకూడదట. ఎందుకు? ఆడు యమా తోలుతాడు. ఈ మధ్యన ఎవడో మామూలు బండి తోలలా, ఎదర ఇంత ఉండాలి. మీకు తెలియదు కానండి ఎన్ని సమస్యలు వచ్చేస్తాయో. ఏమండి, ఎదర ఇంత పెద్ద ఉంటుంది, గోన కడుపులాగా. వెనకాల సీట్ ఎంత ఉంటుంది? ఎంత ఎత్తు ఉంటుంది. అసలు మనలో మనమాట, వాళ్ళకి ఎవరికి చెప్పకండి, మళ్ళీ బయట వాళ్ళతో అనకండి, మనలో మనం మాట్లాడుకుందాం. వెనకాల ఈ పిల్ల ఎక్కింది, ఈ గోతులోనే వీడున్నాడు, నెత్తి మీదేమో ఆ పిల్ల ఉంది. ఎవడో నీళ్ళంటాడు నాలంటాడు బండి చేతగానాడు గౌక్కుని పక్కనెట్టేస్తాడు, వీడు బేకుడెత్తాడు. గోతులోనేమో కుర్రడు, ఆ గోతు మీదేమో ఆ పిల్ల. పాపం ఎన్ని పార్ట్లు కళ్ళంత అయిపోతాయో తెలీదు, వీడికి ఎన్ని షేపులు మారిపోతాయో తెలీదు. శుభ్రంగా ఉండేయండి బళ్ళు, శుభ్రంగా ఉండే బళ్ళు మార్చేసి ఎందుకు ట్యాంకు దరిద్రం ఏంటి చెప్పమంటారా? నేను మన పెట్రోల్ బంక్ అడిగి వెళ్ళాను, ఒక మొదనష్టపడి అని వచ్చాడు. నేను లైన్లో నుంచున్నాను, ఆడు ఎందుకు వచ్చాడు తెలియదు. అలాగా పాప ఆడికి ఏమైనా ఫిట్స్ కానీ లేకపోతే ఒంట్లో బాగోపోవడం కానీ అర్జెంట్ పని మీద ఏమైనా వెళ్ళాల్సి వస్తుందేమో, ఈయన ఇప్పుడు కంగారు పెట్టకూడదు ఫోన్లో అని చెప్పేసి ఆడు ఫోన్ ఇచ్చాను. ఆడు పక్క నుంచి ఉంటే నా బండిని జరువేసుకుని మరి వెళ్ళిపోతున్నాడు. సరే ఫోన్ ఇప్పుడు ఈ 5 నిమిషాల్లో నాకు వచ్చే నష్టం ఏంటి? పాప ఆడు ఏదో అర్జెంట్ పనిలో ఉన్నాడు, ఆడు ఏ కంగారులో ఉన్నాడో తెలియదు, ఫోన్ ఏమని చెప్పేసి అనుకుంటే ఆడంటాడు 50 కోట్లు అంటున్నాడు. ఓరి దరిద్రుడా, ఇంత ట్యాంక్ ఉంది, వీడికి ట్యాంక్ ఉంది కానీ బ్యాంకు లేదు. ఏముంది వీడికి అంటే? ఈ ట్యాంకును కొనిచ్చింది ఎవరంటే వాళ్ళ నాన్న. వీడు ట్యాంక్ ఉంది కానీ వీడికి బ్యాంకు లేదు, అంటే బ్యాంకు బ్యాలెన్స్ లేదు. 50 కోట్లు అంటున్నాడు. సరే అని చెప్పేసి ఈలోగా నేను కొట్టించుకుంటుంటే ఇంకోటి వచ్చి ఆ ముందు కొట్టే ఇంకోటే అన్నాడు. దీనికి ఆడంటాడు, ఈ దోళ కాసుకుని యాదవులందరికీ కంగారు ఎక్కువ, ఎదగెట్టేస్తున్నారు అని తెగతెడుతున్నాడు. ఆడొచ్చి ఎంత కొట్టిస్తాడా అని నేను చూస్తే ఆడాడు 30 కొట్టాడు. మరి నేను 30 కొట్టినా అన్నాడు. అంటే ఆడి దగ్గర ట్యాంక్ ఉంది కానీ బ్యాంకు లేదా. దేవుని స్తోత్రం, మనమే బెస్ట్ 200 కొట్టించుకుంటాం. ఫోన్లే ఆ బండి ఆ 30 రూపాయలు 50 రూపాయలు కొట్టితే ఎక్కడ తగలుతుంది? ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది, అంతమించి వెళ్దాం. మళ్ళీ వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న ఇవ్వకపోతే జేబుల్లో ఏం చేస్తారు? వీళ్ళు దొబ్బదానం చేసి మళ్ళీ పడిపోతారు. ఇలాంటి ముష్టి బ్యాచ్ మాట వీళ్ళు. పాప మా ట్యాంకులు చూసి ఎంతో ఉంది పెట్రోల్ అనుకుని ఆడలేవు. అయ్యి బాబు, మా హీరో ట్యాంకు ఎంత ఉంది కానీ దాంట్లో పెట్రోల్ లేదనే విషయం ఇలా తెలీదు. ఇలా ఈ బైకు ఆయన గురించి మాట్లాడుకున్నాం కదా, యవ్వనస్తులకి బైక్. పాస్టర్ గారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, హలో సార్, 3 రోజులు చేశారు మెసేజ్. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వినేవాడు ఉంటే చాలా చక్కగా చెప్పచ్చు. 3 రోజులు చెప్పారంట. ఎవరు? మన ప్రభు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు మెసేజ్ చేసి అలా కూర్చుని ఇంట్రెస్ట్గా ఇంకా చెప్తే విందామని చూస్తున్నారంట. చెప్తుండే ఈలోగా పేతురు వచ్చి, ఏదో సప్పెట్టమంటే పెట్టాను కానీ 3 గంటలు మెసేజ్ చేస్తాం అనుకున్నాను కానీ 3 రోజులు ఏకదాటిని చెప్పేస్తాం అనుకోలేదయ్యా, పంపించాలి అన్నాడు. లేదు పేటర్, మనం భోజనాలు పెట్టాలి వీళ్ళందరికీ. ప్రభువా ఏంటి ఆయన ఈ మాటలో భోజనాలు పెట్టేది? ఏం భోజనాలు పెట్టేది? ఇంతమందికి భోజనాలు పెట్టేది, చాలా వేల మంది ఉన్నారు నాయన అన్నాడంట. కూర్చోబెట్ట, లైన్లో కూర్చోబెట్ట అని ప్రభు అని శుభ్రంగా అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు ఏంటి అనేసి. మీ దగ్గర అన్నాడు పట్టుకొచ్చేయండి అంటున్నాడంట. ఏం పట్టుకొచ్చేసి ఇది? ఎవడు రొట్టాడు తిన్నా సరే ఎంత కష్టం అయిపోద్ది.
సగం మందికి కూడా రావు భోజనాలు అని చెప్పి అనుకుంటుంటే ఈలో పిల్లడు ఒకడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు. వాటిని ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది నాకు చెప్పాలని ఉద్దేశం కాదు, పెడితే మొత్తం అందరూ తినేశారంట. దేవుని మహిమ కలుగును గాక. అన్ని వేల మంది తినేశారంట. ప్రైజ్ ది లార్డ్. అన్ని వేల మంది తినేశారు. తినేసేటప్పటికి మన వాళ్ళకి ఉత్సాహం ఎక్కువైపోయింది. అబ్బా స్తోత్రం నాయన, ప్రభువా నీకు వందనాలు, గంభీరమైన కార్యాలు చేసావు నాయన, స్తుతి మహిమ చేసి ఓ పెద్ద పాట పాడి మొత్తాన్ని కొండ దిగి సముద్రం ఎక్కి ప్రభు ఎలా చేశాడరా, ప్రభు ఎలాంటి గొప్పవాడరా అని మాట్లాడుకోవడం మానేసి, ఎందుకు సాఫీగా ఉంది పరిస్థితి ఎలా ఉంది? సాఫీగా ఉండేటప్పటికి మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? సముద్రములో ప్రయాణము చేస్తుంటే యేసయ్య తలవాల్చుకుని అమరం మీద నిద్రపోతున్నాడు. శిష్యులు ఈయన దగ్గరగా ఉంటే డిస్టర్బ్ అవుతాడని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి, ఇది బైబిల్ లాంగ్వేజ్ ఏం చెప్తుందంటే, యేసుకు వాళ్ళు దూరమై దగ్గరగా కూర్చుని దేవుని మాటలు మాట్లాడుకోవాల్సిన వాళ్ళు దూరంగా కూర్చుని ఏం మాట్లాడుకుని ఉంటారంటే, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు కాబట్టి చేపల గురించి మాట్లాడుకొని ఉంటారు. ఎందుకంటే ఎక్కడున్నారు వాళ్ళు? సముద్రంలో ఉన్నారు కాబట్టి చేపల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు దేని గురించి మాట్లాడుకోవాలి? వాళ్ళు దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. స్థాయిగా ఉంటే మనం చేపల గురించి మాట్లాడుకుంటాం, స్థాయిగా ఉంటే రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం, స్థాయిగా ఉంటే ఆస్తుల గురించి మాట్లాడుకుంటాం, స్థాయిగా ఉంటే బిళ్ళల గురించి మాట్లాడుకుంటాం, స్థాయి లేకపోతే దేవుడి గురించి మాట్లాడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థాయిగా ఉన్నవాడు నెమ్మదిగా తిని కూర్చుని చుట్ట వెలిగించుకుని ఇలా అనుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అలాగరా, చంద్రబాబు నాయుడు ఇలారా, కేసీఆర్ అలారా అని వాళ్ళ గురించి మాట్లాడుకుంటాడో, కానీ ఎవరైతే బాధలో ఉన్నాడో, కష్టంలో ఉన్నాడో, వేదనలో ఉన్నాడో వాడు దేవుడి గురించి ఆలోచించుకుంటాడు. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, ప్రభా నాకు కనికరం చూపించు ప్రభా నా పక్షంగా కృప చూపించు, నన్ను ఈ బాధలోంచి, ఈ వేదనలోంచి, ఈ సమస్యలో నుండి నన్ను బయటికి తీయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాడు. ఇప్పుడు నీకు శ్రమ రావడం ముఖ్యమా, మేలు కలగడం ముఖ్యమా అంటే నువ్వు అంటావు ఏం చెప్పలేక, అయ్యి బాబాయ్ ఏంటి ఆయన మేలే అడుగుతున్నావు కాదని అనట్లా, కానీ కీడు సంభవించడానికి కారణం ఏంటంటే నువ్వు స్థాయిలో ప్రశాంతతలో దేవుణ్ణి వెతకలేకపోతున్నావు. దేవుడు అన్ని ఇచ్చిన రోజున నువ్వు దేవుని మహిమపరచలేకపోతున్నావు. దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నావు, దేవుడి గురించి చెప్పలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు. ఈ కారణమును బట్టి దేవుడు ఏమనుకుంటాడు సండే, సరే కదపాలనుకున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న నావ మీదకి ఒక పెద్ద కెరటం వచ్చి పడిందంట. ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి ఏం మాట్లాడుకుంటున్నారు? చేపల గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వాలి విశ్వాస సహితంగా. మళ్ళీ ఇటు నుంచి ఇంకో కెరటం కొట్టింది. ఇలా కెరటం మీద కెరటం కొడుతుంటే నావంతా నీళ్లతో నిండిపోయి ఇక మునిగిపోయి చచ్చిపోతాం అనుకుంటున్న సమయానికి వాళ్ళు ఆ దరి నుండి ఈ దరికి వచ్చి, బోధకుడా నీకు చింత లేదా? మేము చచ్చిపోయేలా ఉన్నాం, నీకు చింత లేదా? మరి ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నావు? ఏం మాట్లాడుకుంటూ వచ్చావు? ఈరోజు సమస్య కలిగినప్పుడు దేవుడు, సమస్య లేనప్పుడు దేవుడు అక్కర్లేదా నీకు? బాధ వచ్చినప్పుడు దేవుడు, బాధ లేనప్పుడు అక్కర్లేదా నీకు దేవుడు? ఈరోజు అలాంటి స్థితి మనం ఉండకూడదు. ఇంత గొప్ప స్థితి కలిగిన తర్వాత ప్రభువా నువ్వు ఎంత మహోన్నతుడు ప్రభువా అని ప్రార్థన చేయవలసిన శిష్యులు ఆ ధరణి కూర్చుని ఏయో మాట్లాడుకుంటున్నారు. అందుకే వచ్చి కొట్టింది అలా. ఈరోజు మన ప్రశాంతమైన పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? ఆ భారం ఉందా? ఆ బాధ్యత ఉందా మన దగ్గర? లేదండి. ముఖ దర్శనం చూడాలి, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి. శ్రమలో కూడా దేవుణ్ణి సంతోషంలో కూడా దేవుణ్ణి వెతకగలిగే అనుభవం మనకి రావాలి. నీ మోకాళ్ళ అనుభవం దేవుని సమీపం చేసేటట్లుగా, దేవునికి దగ్గర చేసేటట్లుగా మన మోకాళ్ళ అనుభవం మారిన రోజున మన ప్రార్థన, మన వాక్యము, మన లోపల ఆంతర్య పురుషుణ్ణి రోజు ఏం చేయాలండి? నూతన పరచాలి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి తెలుసండి? దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి, దేవునికి మహిమ కలిగేటట్లుగా ఉండాలి. ఏమున్నా సరే, అంజూరపు చెట్లు పూయకున్నా దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న దేవునికి మహిమకరంగా ఉండాలి. కానీ మనం అలా ఉండలేకపోతున్నామే. కష్టం వస్తే చాలండి, ఉపవాసం చేస్తాం, ప్రార్థనలు పెట్టేస్తాం. ఎవడి కొంచెం సుఖంగా ఉంటే అలా చేయగలుగుతున్నావా? అలా చేయగలమా? మనం చేయగలవా? కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసండి? ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కష్టం రానప్పుడు ఏం చేస్తూ ఉంటుంది తెలుసండి? తక్కువ, ఏదో పర్లేదులే, దేవుడికి నా సమస్య తెలీదా, దేవుడికి నా ఒళ్ళు నొప్పులు తెలీదా, దేవుడు నా కళ్ళు నొప్పులు తెలీదా అంటూ ఉంటాం కదండి. అదే కష్టం వచ్చింది అనుకోండి, అదే ఒళ్ళు నొప్పులు ఏమైపోతాయో తెలియదు మనకి. ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, చాలా ఇంకొక 10 రోజుల్లో వివాహం. భయంకరమైన గొడవలు అన్నింటిలో. గొడవలు ఎలాంటి గొడవలు తెలుసా? పెళ్లి జరుగుద్దా ఆగిపోద్ది అనుకున్నంత గొడవలు. అలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో పడుకుంది ఆ పాప. నేను మధ్యరాత్రిలో దేనికో తలుపు తీసి చూసేటప్పటికి మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుంటుంది. నేను తెల్లవారుజామున 5 గంటలకు లేచి బాత్రూమ్కి వెళ్దామని వెళ్తుంటే ఆ పిల్ల అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఎందుకండి? కష్టం. అంటే ఒక యవ్వనస్తురాలకి ఏం పట్టింది? కష్టం. దేవుడు కార్యం చేశాడు, వివాహం జరిగిపోయింది, పరిస్థితులన్నీ మంచిగా ఉన్నాయి. ఆ తర్వాత, అమ్మా నువ్వు ఎప్పుడైనా అలాగ ప్రార్థన చేసావా అని అడిగామనుకోండి, ఆ అమ్మాయి దగ్గర ఆన్సర్ లేదు. ఎప్పుడు చేసావు నువ్వు ప్రార్థన అలాగా? నాకు అంత కష్టం వచ్చినప్పుడు నేను అంత ప్రార్థన చేశాను. నేను అడుగుతున్నాను, దేవుడు ఎంత ఉపకారం చేశాడు కదా, ఎప్పుడైనా అంత ప్రార్థన చేసావా నువ్వు? ఎప్పుడైనా అంత ప్రార్థన చేసావా నువ్వు? ఎందుకంటే చేస్తాను ప్రార్థన, కానీ నువ్వు ఎప్పుడు బాగా ఉన్నప్పుడు కూడా అంత ప్రార్థన చేయగలుగుతావో అప్పుడే నువ్వు ఆత్మీయతలో ఒక మెట్టు పైకెక్కావని అర్థం. అప్పుడే నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అత్యున్నతమైన ప్రార్థన అనుభవంలోకి నిన్ను తీసుకువెళ్ళిపోయాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసావు, సుఖంగా బాధగా ఉందా నీకు, కానీ అప్పుడు ప్రార్థన చేసావా? హాస్పిటల్లో బ్లడ్ తీసుకున్నారు, బాగోలేదనేసి. ఒక ఆయనకి నేను వెళ్ళా. ఉదయం వెళ్తే నన్ను ఎలా పట్టేసుకుని ఏడుస్తున్నాడు. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయని. ఏరా నాన్న, డాక్టర్ చాలా భయంకరమైన మాట మాట్లాడాడు, నీ గురించి నాకు అనుమానంగా ఉంది అన్నాడు. ఏమైంది? ఏయో చెప్పాడు. నేను అన్నాను, ప్రభువు నిన్ను క్షమిస్తే, ప్రభువు నిన్ను కనికరిస్తే నీ మీద ఏమీ ఉండదు, నువ్వు కంగారు పడకు, నువ్వు పశ్చాత్తాపడ్డావు. ఎప్పుడు గత దినాల్లో నీ జీవితం భ్రష్టమైంది అయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు మారు మనసు పొందావు, మార్పు చెందావు, దేవుని కొరకు నీవు జీవించాలని తీర్మానం చేసుకున్నావు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు కంగారు పడకు తమ్ముడు అంటే. బలహీనంగా ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. టీ తాగరా అంటే నేను తాగనన్నయ్య, నేను తాగను, టీ కూడా తాగను. నిన్నంతా ఉపవాసం ఉన్నాను, ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఎప్పటిదాకా ఉపవాసం అంటావు? రిపోర్ట్ నా చేతికి వచ్చేదాకా ఉపవాసం ఉంటాను అన్నాడు. సరే చెయ్యి. రిపోర్ట్ అన్నీ నార్మల్గా వచ్చేసినాయండి, ఎక్కడ కంప్లైంట్ లేదు, అంత నార్మల్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను తర్వాత మాట్లాడాను, నిన్ను దేవుడు బాగు చేశాడు కదా, స్వస్థపరిచాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు అంటే అన్నాడు. అంటే నాకు మరి ఆ టైంలో నీరసం వచ్చింది కదా,
మరి నువ్వు అప్పుడే నీరసంలో ఉన్నావు, బలహీనతలో ఉన్నావు కదా, మరి అప్పుడు మరి ఉపవాసం ఉన్నావు కదా, అప్పుడంటే భయం కదా నాకు. ఏం భయం? రిపోర్ట్ తేడాగా వస్తే నీ లైఫ్ అక్కడితో క్లోజ్. రిపోర్ట్ తేడా వస్తే నీ లైఫ్ అక్కడితో క్లోజ్. రిపోర్ట్ బాగా వచ్చేసింది, దేవుని స్తోత్రం, ఇంక నేను అక్కల్లా. అయ్యో, నేను అడుగుతున్న ప్రశ్న, మేము అధైర్యపడము. ఎందుకు తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు. దినము మాకు ఒక అనుభవం ఉంది, దినదినము మాకు ఒక సమర్పణ ఉంది, దినదినము మాకు ప్రార్థనా జీవితం ఉంది, దినదినము మాకు ఒక తర్ఫీదు ఉంది దేవుడి పాదాల దగ్గర. అందుకే మేము కలవరపడం. ఈరోజు నువ్వు నేను కలవరపడిపోవడానికి కారణం ఏంటంటే మన ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందట్లా, నూతనమవట్లా. నూతన పరచబడుదుముగాక, నూతన పరచబడుదుముగాక, నూతనమైన స్వభావం మనలో కలుగునుగాక, నూతనమైన అభిషేకం మనలో పుట్టునుగాక, నూతనమైన లక్షణం మనలో కలుగునుగాక. దినదినము ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు లోకంలోంచి బయటపడాలి, లోకములో నుండి బయటపడాలి. లోకములో నుండి ఎప్పుడు నువ్వు బయటపడవో అప్పుడు నిన్ను సాతాను ఏలుతాడు. సాతాను నిన్ను ఏలుతాడు. కొన్ని విషయాలు నేను చెప్తున్న విషయాలు మీ మనసులో పెట్టుకోండి. మొట్టమొదటిది, నీ సహవాసం. నీతో ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడు ఎక్కువ సహవాసం చేసావో అప్పుడు నీకు దేవుడు దూరం అవుతాడు. ఆడు ఆత్మీయుడైనా శరీర సంబంధైనా సరే, అక్కడికి ఆత్మీయుడైనా సరే, అక్కర్లేని విషయాలు, అనవసరమైన విషయాలు, గంటలు మాట్లాడుకుంటూ, గంటలు వాళ్ళతో గడుపుతూ, గంటలు వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ, జోక్స్ వేసుకుంటూ, ఏవేవో చెప్పుకుంటూ, ఏవేవో చేసుకుంటూ, ఒకవేళ నీ జీవితం టైం వేస్ట్ అయితే గనక నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అవ్వకూడదండి. ఎప్పుడు అది జరిగిందో నీ ఆంతర్య పురుషుడు లోపల ఏమైపోతూ ఉంటాడు? కృషించిపోతూ ఉంటాడు. నీ ఆంతర్య పురుషుడు ఏమవుతూ ఉంటాడంటే కృషించిపోతూ ఉంటాడు. నేను మొన్న ఆ సమయంలో ఒక మెసేజ్ చేసి పెట్టాను యూట్యూబ్లో. అన్నిటికీ ఎంత శ్రద్ధ తెలుసండి మనకి? పొద్దున్న లేచిపోతాం, వేడి నీళ్ళు తాగేస్తాం. తాతారా? పొద్దున్న లేచిపోయి వేడి నీళ్ళు కాచేసుకుని గొప్ప. చాలామంది ఏమంటారు, సార్ నేను వేడి నీళ్ళు తాగడం మానను. ఎంత జాగ్రత్త. మరి ప్రార్థన కొండెక్కే. నేను గ్యాస్ బిల్లు వేసుకోవడం మానను. మరి ప్రార్థన కొండెక్కే. నేను ఉదయం టిఫిన్ చేయడం మానను. మరి ప్రార్థన కొండెక్కే. ఎంత సిస్టమ్ అండి. ఒకరోజు బీరకాయ తింటే మళ్ళీ రోజు బీరకాయ తినం, ములక్కాయ, ఆ తర్వాత మాంసం, ఆ తర్వాత చేప, ఏంటి పలావ్ తినేస్తాం, పెరుగు చట్నీ తినేస్తాం. పలావ్ తింటే వేడి చేద్దంట, పెరుగు చట్నీ తింటే సలవ చేద్దంట. పలావ్ తింటే వేడి చేద్దంట, పెరుగు చట్నీ తింటే సలవ చేద్దాం. అంటే మనకి ఎంత జాగ్రత్త మన శరీరం మీద. దేవుడు అంటాడో, నీ ఆంతర్య పురుషుడు పరిస్థితి ఏంట్రా అబ్బాయి? నీ ఆంతర్య పురుషుడు కథ ఏంటి? ఓకే, నీ అంత టైం మింగు ఎవ్వడికి లేదు, కానీ నీ ఆంతర్య పురుషుడు ఏమయ్యాడో, నీ లోపల ఏం చేస్తున్నాడో, ఆ స్థితి ఏంటి, ఆ స్టేజ్ ఏంటి? నువ్వు 10 మంది మధ్యలో కూర్చొని కూడా దేవుడితో మాట్లాడగలవా? నువ్వు 10 మంది మధ్యలో కూర్చుని కూడా దేవుడితో సంభాషించగలవా? నీ లైన్ అలా ఉందా, లేకపోతే ఇంకోలాగా ఉందా? నీ లైన్ ఏంటి అసలు? నీ కథ ఏంటి? మొదటిది, నీ అర్థం లేని ప్రాలాపన దేవుడికి నువ్వు దూరం అవుతావు. నీ ఆంతర్య పురుషుడు నూతనం అవ్వడం. రెండో విషయం, నీ సెల్ ఫోన్ నీ ప్రధాన శత్రువు. దాంతో నువ్వు ఎప్పుడు నీ టైంని స్పెండ్ చేసావో, ఎప్పుడు దానికి నువ్వు టైం ఇచ్చావో, ఎప్పుడు దాన్ని నువ్వు ఉపయోగించావో ఆ రీతిగా, అక్కడి నుంచి దుష్టుడు నీ లోపల ప్రయాణం మొదలుపెట్టాడు. దీన్ని కేవలం కొన్ని విషయాలకు మాత్రమే వాడాలి.
ఆ మీదట నువ్వు వాడిన ప్రతి క్షణం సాతానుతో సహవాసం చేసినట్లే, సాతానుతో సహవాసం చేసినట్లే. దాని ఎంతవరకు అంతవరకే. చాలామంది నాతో అంటుంటారు, మేము యూట్యూబ్లో మెసేజ్లు వింటామని. నేను యూట్యూబ్లో నువ్వు వినే మెసేజ్ల కంటే నువ్వు ప్రార్థన చేసేది ఎక్కువ అయితేనే మెసేజ్ విను, లేదా వెనకో. ఎందుకు ఇంత ప్రార్థన? ఓ పాటలేనే, ప్రార్థననే, అదేనే, ఇదేనే, ఎందుకు? ఆ టైం ఏదో డైరెక్ట్ ఇచ్చుకో. ఈ మధ్యలో కర్మ ఎందుకు మనకే? ఈ మధ్యలో అనవసరమైన ఎందుకు? ఆ టైం ఇచ్చిన తర్వాత మీద ఏమన్నా చెయ్యి. అసలు టైం దేవుడికి. ఇదే మన ప్రధాన రెండవ శత్రువు. మూడవది, నీ జీవితంలో లేనిది దేవుడు ఇచ్చాడు చూసావా, దానితో టైం ఎక్కువ చేయకు. భార్య, కొడుక, ఉద్యోగమా, పనా, డబ్బులా, ఏమైనా సరే అవనివ్వండి, దానికి గనక ఎక్కువ టైం ఇచ్చావా నీ జీవితం నాశనం మొదలైందంటే. నువ్వు ఇవన్నీ నీ జీవితంలోకి వచ్చినా, నువ్వు దేవునికి ఇచ్చే సమయం, దేవుని సన్నిధిలో ఉండే సమయం నువ్వు ఎప్పుడు దేవునికి ఎక్కువ ఇచ్చగలిగావో, నీ ఆంతర్య పురుషుడు లోపల ఏమవుతుంటాడంటే, అందుకే మేము ఆధారపడం, అందుకే మేము కలవరపడం, అందుకే మేము ధైర్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకే మేము నిబ్బరంగా ఉంటాం, అందుకే మేము ధైర్యంగా దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలబడతాం. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదనే కలిగినా మేము దేవుడి కొరకు సాక్ష్యంగా జీవించగలుగుతాం. మరి దేవుడు అంటున్న మాటని, పౌలు అంటున్న మాటని మీరు జ్ఞాపకం చేసుకొని, మేము ఆ ధైర్యాన్ని, మేము అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతున్నామా, కలిగి ఉండలేకపోతున్నామా? 127వ కీర్తన ఒకసారి చూడండి. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము. ఆ వైపు చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆయన ఇల్లు కట్టించలేదు అనుకోండి, దాన్ని నువ్వు కట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయాస వ్యర్థమే. తర్వాత మాట చూడండి. ఏంటి అంటే పొద్దున్నే లేచి చాలా రాత్రి అయిన తర్వాత, నేను అన్నాను కదా, ఉద్యోగం కానీ, పని కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఏదైనా సరే. నేను ఉద్యోగం అనే మాట కూడా మాట్లాడాను, పని అనే మాట కూడా మాట్లాడాను. ఏంటి తెలుసండి, విస్తారమైన పనులు పెట్టుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసేసి ప్రపంచంలో నేను సంపాదించినంత ఎవడో సంపాదించలేదని ఫీల్ అయిపోయే వాళ్ళకి ఈ వర్తమానం. నేను చాలా పొద్దున్నే లేచిపోయి పనికి వెళ్ళిపోతాను, సాయంత్రం దాకా తెగ పని చేసేసి ప్రపంచాన్ని ఉద్ధరణ చేస్తాను, నా పిల్లలకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తాను అనుకుంటాడు చూసారా, వాళ్ళకి నేను చెప్తున్నా వర్తమానం. ఈ వర్తమానం ఏంటి తెలుసండి, ఒకడు వేకువని లేచి, ఇది దేవుడి మాట, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, సేవ చేసి కాదు, కష్టార్జితం చేసి, కష్టార్జితమైన ఆహారము వ్యర్థమే. ఎందుకు వ్యర్థమే? యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అబ్బాయి దేవుడు నువ్వు కష్టపడితే ఇల్లు ఇవ్వడం, దేవుడు నువ్వు కష్టపడితే ఇల్లు ఇవ్వడం. యెహోవా పట్టణమును కాపాడకపోతే, నువ్వు తెల్లవార్లు కావలి కాసినా ఏమీ కాదు. వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడిపోయి పని చేసేసి కింద పడిపోయి తెగబడిపోయి ఇంత చేస్తే కష్టార్జితం అంతా ఏమవుతుందంట, అది కూడా వ్యర్థమే అంటే ఏంటంటే అర్థం లేనిదని అర్థం. అంటే నువ్వు 10 ఏళ్ళు కష్టపడతావు కానీ 10వ సంవత్సరం దాకా నీ అకౌంట్లో ఆ 10 సంవత్సరాల కిందట ఉన్న బ్యాలెన్సే ఉంటుంది అన్నమాట. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇదేంటి ఇలాంటి మాటలు చెప్తున్నాడు ఈరోజు? నువ్వు తెగ పని చేసేస్తావు, రిక్షా దొక్కినంత పని చేసేస్తావు, చేసిందే చేసేస్తావు, తెగ పడిపోతాడు. ఎరా అబ్బాయి, ₹1,00,000 చీటీ కట్టేసావంటే, కట్టేసాను మావయ్య. క్లియర్ చేసావా? క్లియర్ చేస్తాను కానీ టెండర్ తీసుకున్నానండి.
నీకు దండ పెడతాను, ఇది ₹1,00,000 కట్టేదానంటే మరి ₹1,00,000 టెండర్ తీసుకున్నావు అంటే మరి ఏం చేస్తాను, పని చేసాను. నువ్వు వేకువనే లేచి పండుకొని ఓ కష్టార్జితం ఇక లెక్కలేను అనంతా చేసేసినా సరే ఆ కష్టార్జితం అంతా మరి మనం అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే, ఏమండి, మనం దీవించబడాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చెప్తుంది ఏమనంటే, దుష్టుని ఆలోచన చెప్పున్నాడు. ఒక దుష్టుడిలాగా నువ్వెందుకు ఆలోచిస్తూ ఉంటావు? పాపుల మార్గంలో నిలవక అపహాస్యులు కూర్చుండి చోట వీళ్ళందరూ సోమరపోతులు చేసేవాడు, అవనస్తున్న అందరినీ కూడా ఈ శాలేమరాజు గారు అనుకుంటూ ఉంటాడు. నువ్వు పని చేసి ఉద్ధరించింది ఏమి లేదు, నువ్వు ఎయ్యో పనులు చేసి ఉద్ధరించేసింది ఏమీ లేదు. నేను చెప్పే మాట వింటే మాత్రం వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. నేను చెప్పే మాట వింటే వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. ఏమని రాస్తుంది? దుష్టుని ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, ఈ పనికి మాలిన పనులన్నీ మానేసి, యెహోవా ధర్మశాస్త్రమును పనులన్నీ మానేసి ఆ పనికొచ్చే పని మొదలుపెట్టి, దేవుని స్తోత్రం, ఆ పనికొచ్చే పని ఈరోజే మొదలుపెట్టి, దేవుని స్తోత్రం. నువ్వు ఎందుకు అనాశీర్వాదం పాలవుతున్నావు అంటే, ఎందుకు నీ జీవితం ఆశీర్వదించబట్టలేదంటే, దేవుని వాక్యం చెప్తుంది ఈ పని మానేసి నువ్వు అన్ని పనులు చేస్తున్నావు, వేకువనే లేచిపోతున్నావు. ఏంటంటే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఒక్కొక్కడు, కుక్కలాగా. తెలుసు మీకు? తెలియదు. ఒక ఆయన ఉండేవాడు, ఉడిపోతాం బాక్స్ ఏంటి తెచ్చాడు, తాళం కప్పనే. ఇంట్లో లోపల ఉండేవాడు, తాళం కప్పుకున్న వాళ్ళు లాగేస్తూ ఉండేవాడు. ఇది రూపాయి గొళ్ళు ఊడిపోతే అనవసరంగా ఎందుకని చేశాను. ఇప్పుడు మళ్ళీ వెనకాల తలుపు లాగేసేవాడు. నా బండి పైన నడదామని చెప్పేసి ర్యాంప్ వేయించాను, 2 సార్లు ఎట్టాను. ఎప్పుడు పైన అట్ట కిందే ఉంటుంది. దేవుని స్తోత్రం, నా బండి ఆవిడ పట్టుకెళ్ళి. అలాంటి ఆడేదో ప్లాన్ ఎత్తాడేమో సైతాను గడు, ఆడి ఆలోచన దూరం అవును కాక. పాపిష్టుడు ఆడు ఎప్పుడు నా మీద కన్నేసుకుంటాడు, నేనేం చెప్తాను ఆయందామని. ఇక మిగతా అవన్నీ చెప్పలేండి మరి. దేవుని స్తోత్రం, వదిలేండి. హల్లెలూయా. మా ఇంటికి కాపలాగా అయినా అత్వాన్ తిరగను. తెల్లవారు లేసి ఏంటి ఏ కుక్క తిరుగుతుంది రోడ్డు మీద, నా సైకిల్ తిరిగిపోతాడా, బండి ఎట్టుకెళ్ళిపోతాడా, అయ్యే తిరగను. నాకు ఏమంటే విశ్వాసం, ఓ నా దేవుడు ఉన్నాడు, దేవుని స్తోత్రం. ఆయన దీన్ని ఏం చేస్తాడు? కావలి కాస్తారు. ప్రైజ్ ది లార్డ్. తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏమంటాడు? ఆయన దూత కావలి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి చెప్తే మీరు చాలా పనులు మానేస్తారు. ఏం చెప్పనండి, మీకు ఒక విషయం చెప్తారు, వినండి. మొన్న నేను ఒక స్థలానికి వెళ్తే 5,000 కానుక పెట్టారు. 2,000 రూపాయల కాగితాలు, ఒక 500 కాగితాలు. ఈ డబ్బులు ఏం చేశానంటే, ఏదో సందర్భం వచ్చి 100 రూపాయల కాగితాలు ఉంటే ఈ 100 రూపాయల కాగితాలు అది పెట్టాను. పెట్టి మాట్లాడి జేబులు పెట్టుకున్నా. మళ్ళీ ఏదో తీవలసి వస్తే అది తీసి కింద జేబులు పెట్టాను. ఆ జేబులు పెట్టే, ఈ జేబులు పెట్టే. సహజంగా ఈ జేబులు ఎంత ఉన్నాయో దేవుని స్తోత్రం, ఈ జేబులు ఎంత ఉన్నాయో, నా పాకెట్లో ఎంత ఉన్నాయో, నా పర్సలో ఎంత ఉన్నాయో నాకు తెలియదు. వెళ్ళేటప్పుడు చూసుకుంటాను, జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా, పెట్రోల్ కొట్టిస్తాకని చూసుకుంటాను. అలవాటు. ఆ రోజు కూడా అదే జరిగింది. జరిగితే ఏమైందంటే, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోయాను, బట్టలు తీసాను. మా సాకలేదు ఫుల్గా. నా బట్టలు తెల్లగుంటాయి, నల్లగుంటాయి. ఏంది ఆవిడ సూపర్గా ఉతికేద్ది. ఏమిటి బాధుడే బాధేసింది ఉంటుంది. అయిపోయింది, ఐరన్కి వెళ్ళిపోయినాయి. వచ్చిన తర్వాత బట్టలు వేసుకొని ప్రార్థనకి వెళ్దామని చేసి, డబ్బులు కావాలి, పెట్రోల్ కొట్టిస్తాక 500 కూడా లేవు, ఎలాగా అని చెప్పేసావు. సర్లే ఏదో చూద్దామని చెప్పేసి ఇలా జేబులో చేయటేటప్పటికి ఒక కాగితం కనపడింది. ఇలా తీసేటప్పటికి 100 కాగితం, 100 లోపల ఇంకో 100 కూడా ఉన్నట్టుందని తీసేటప్పటికి 100 కాగితం అంతా ఏమైపోయిందంటే తెల్ల రంగు వచ్చేసింది. ఎందుకు? ఉతికేసింది. లోపల ఉన్న 2,000 కాగితం కానీ
దాని లోపల ఉన్న 500 కాగితం కానీ ఏం అవ్వకుండా అలాగే ఉన్నాయి. దేవుడు ఎలా పెట్టాడంటే దీన్ని సేఫ్టీగా ఉంచి లోపల ఉన్నదాన్ని సేఫ్ ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఆ డబ్బులు అందులో ఉన్నట్టు కానీ మా ఇళ్ళలో చూడలేదు, మా సాకుల బుద్ధికి ఆవిడ చూడలేదు, ఎవరు చూడలేదు, ఇస్త్రీ చేసేవాడు కూడా చూడలేదు. చూస్తే పోలే దేవుని స్తోత్రం, ఓ జతకి 500 ఇచ్చాడు అనుకుంటాడు కదండి. 100 నా 100, ఆ 100 కూడా మారిపోయింది. స్తోత్రం. ఎవడు కావాలో అన్నాడు? నా డ్రెస్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేదాకా దాంట్లో అలాగే సేఫ్టీగా ఉన్నాయండి. యెహోవా పట్టణమును దాన్ని కావలి కాయవారు వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. మూడో మాట, ఒకడు వేకువనే లేచి, అంటే రేపు నుంచి మీరు 12ంటికి లేగాలి అని కాదు దీని అర్థం. అసలైన టైం అంతా మీ పనులకి ఇచ్చేసుకుని దేవుడికి ఇచ్చే సమయం అరాకొర టైం ఇచ్చేసి అబ్బో మనం ఏదో పెద్ద వీర సేవ చేస్తామని వీలైపోతే అది వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పని లేనప్పుడు దేవుని మందిరంలో కూర్చొని తపస్సు చేస్తుంటే హల్లెలూయా అనేసి, పనున్నప్పుడు దేవుని సందిరానికి కూడా కనపడకుండా ఉండడం అని కాదు దాని అర్థం. హల్లెలూయా. మీరు అందరికి చాలా సంతోషం వచ్చేస్తుంది. మా కోసం చేయమన్నాడు, మేము ఇలాగే చేస్తూ ఉంటాం. పని లేనప్పుడు ఉపవాస ప్రార్థన చేసి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. పని ఉంటే పొరపాటు కూడా ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం, దేవుని స్తోత్రం. నాయన నీ పని ఎవడ కాలి, బోడి పని. మహారాజు దావీదు టైము ఇచ్చాడు దేవుడికి, నువ్వెవడవి? మనం చేసే పాట ఏంటి? ఓ కింద మీద పడితే 700, అధిక బలం ఉన్నాయి 80 సంవత్సరాలు అంటే 800, అంతేనండి. ఓ కింద మీద పడిపోతుంటాడు, ఏదో దేశాన్ని ఉద్ధరించేసినంత పని ఇలా అలా ఆవిడ టీ ఎట్టుకున్నైతే దరిద్రతానా టీ వేడి లేదు, ఎంత సంపాదించారు నువ్వు అని అడిగాలనిపిస్తుంది ఆవిడికి. పాపిస్తాడా, నువ్వు ఎంత అలా బిల్డప్ ఇచ్చేస్తున్నావు కదా, నువ్వు ఎంత సంపాదించావంటే జేబులో 600 ఉండవు వీడికి. పొద్దున్న నుంచి గుడ్డు సౌకర్యం చూసి ఎంతో కష్టమై ఇంటికి వస్తే కనీసం వేడి గట్టి తెచ్చుకోలేదండి మా ఆవిడ అని ఏడ్చేస్తుంటాడు వీడు. బాబు నీ జేబులు డబ్బులు ఎంత నేను చూసుకోసారి, అన్నీ కట్టేగా 150 రూపాయలు ఉన్నాయండి. ఎందుకు అంత ఒకడు వేకునే లేచి అబ్బో చాలా రాత్రి 12, 11, 13 వచ్చేసి అలా ఆవిడ మీద పడిపోతుంటాడు, పిల్లల్ని కొడేస్తుంటాడు ఇటు. ఏముండదండి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాదు చూస్తే అదే కదా. ఏమండి మొత్తానికి కథ అంతా మన జీవితాల్లో ఓ తెగ చేస్తున్నాం, మాకు ఓ తెగ చెప్పేస్తున్నావు నువ్వు. ఎప్పటి నుంచి ఇదే గ్రూపు, ఎప్పుడు 0 బ్యాలెన్సే, మా అకౌంట్లో పొరపాటు కూడా డబ్బులు ఉండవు, దేవునికి మహిమ కలుగుగా పరలోకి కూడా మేము అలాగే వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? కానీ నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఒకడు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మరి మనం ఏం చేయాలో చూద్దాం, చదువుతారు మళ్ళీ మొదటి మీరు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము, ఇలా నవ్వుకుంటా సరదాగా అని కాదు, అంటే ఆనందించుచు అంటే దేవుని కొరకు మనం ఏది ఇచ్చినా సరే దాన్ని సంతోషంగా దాన్ని ఫీల్ అవుతూ ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి కోసం సమయం ఇచ్చాం అనుకో, దాన్ని ఫీల్ అవుతూ ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం ఒకవేళ డబ్బు ఇచ్చామనుకోండి, ఫీల్ అవుతూ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఫీల్ అవుతుంటే ఏడుస్తాను కాదు, ఆనందిస్తూ, బా నేను దేవునికి ఇచ్చాను, దేవునికి స్తోత్రం. నేను దేవుని కోసం నడిచాను, దేవునికి స్తోత్రం. నేను దేవుని కొరకు ప్రయాసపడ్డాను, దేవునికి స్తోత్రం. నేను దేవుని కొరకు చాలా సమయాన్ని కేటాయించగలిగాను, దేవునికి స్తోత్రం అని ఫీల్ అవుతూ ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారం నాటబడినదే. అతడు అంటే ఆ ధ్యానించిన వాడు,
ఆరాధించిన వాడు, ఆర్భటించిన వాడు, ప్రభువు కొరకు నిలిచిన వాడు, ప్రభువు యొక్క కార్యములందు అస్థిరుడు కాక స్థిరుడుగా నిలిచిన వాడు నీటి కాలువల వారన నాటబడినదై నీటి కాలువ వారన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అప్పుడు నువ్వు చేసేదంత సఫలమవుతుంది. అప్పుడు నువ్వు చేసేదంత వర్ధిల్లుతుంది. ఇది ఈ రహస్యం మనం వదిలేసి మనం ఏం చేస్తా ఉంటాం సార్, ఓ అది పడిపోయి ఇది పడిపోయి అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయి ఏం అక్కర్లా. ప్రభు కృప చూపిస్తే దేవుడు ఒక క్షణంలో ఇస్తాడు నీకు పని. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పని అయితే చేస్తావో 1 గంటలో నీకు అంత పని ఇస్తాడు, అంత దానం ఇస్తాడు నీకు దేవుడు. ఆమేన్. అవును, ఎన్నో సందర్భాలు ఎంతో మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, ఎంతో మంది చెప్తూ ఉంటారు, మేము ఒకప్పుడు మేము కింద మీద ఏయో పడిపోయేవాళ్ళం, కానీ మాకు ఏమీ కనబడేది కాదు. ఈరోజు మా ప్రభువుకి ఎప్పుడైతే మేము సమయం ఇచ్చామో, మా ప్రభువుకి ఎప్పుడైతే మేము సమయం ఇచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టామో, వాక్యం చదవడం మొదలుపెట్టామో, ఆ రోజు నుంచి మా జీవితంలో ఇదిగో ఇలాంటి సమృద్ధిని, ఇలాంటి సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాము అని సాక్ష్యం చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు చేసేదంతా సఫలమవ్వాలి అంటే కనుక, నువ్వు చేసేదంతా దీవించబడాలి అంటే కనుక, నువ్వు చేసేదంతా ఆశీర్వదించబడాలంటే ఈ సమయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. అంత బాహ్య పురుషుడు కృషించిపోయినా సరే ఆంతర్య పురుషుడు రోజు ఏమవుతూ ఉంటాడు, నూతన పరచబడుతూ ఉంటాడు. అన్నిటికీ సమయం ఇస్తూ, అన్నిటికీ విలువలనిస్తూ, అన్నిటికీ గౌరవాన్ని ఇస్తూ, అన్నిటినీ ప్రేమిస్తూ, అన్నిటినీ చేస్తూ, అన్నిటికీ ఒక కేటాయింపులు నువ్వు కేటాయిస్తూ, ఒక్క దేవునికి మాత్రం నువ్వు కేటాయించకుండా నీ జీవితంలో ఏ వర్ధిల్లుతావు చెప్పు? ఎలా వర్ధిల్లుతావు? వర్ధిల్లేవాడు ఎవడైనా అడగండి, వాడు దేవునికి సమయం ఇస్తాడు. వర్ధిల్లే వ్యక్తిని ఎవరినైనా అడగండి, వాళ్ళు దేవునికి సమయం ఇచ్చే వర్ధిల్లారు. వర్ధిల్లే వాడిని ఎవరినైనా అడగండి, వారు దేవునికి ఇచ్చే వర్ధిల్లారు. దేవునికి సమయం ఇస్తావా వర్ధిల్లుతావు, దేవునికి ధనం ఇస్తావా వర్ధిల్లుతావు, దేవునికి నీ కష్టాన్ని ఇస్తావా వర్ధిల్లుతావు, దేవునికి నువ్వు నీ జీవితంలో ఏది ఇస్తావో దాన్ని బట్టే నువ్వు వర్ధిల్లుతావు తప్ప దేవునికి ఇవ్వకుండా వర్ధిల్లేవాడు ఎవ్వడు ఉండడు. దేవునికి ఇవ్వాలి. ఏ బిజీ లైఫ్ అయినా సరే దేవునికి నీ లైఫ్లో దేవుని స్థానం దేవుడిదే. ప్రాణమైన పోనివ్వండి, నేను ఆ స్థానం నీ దేవునికి ఇస్తాను, ఇంకే దేనికి ఇవ్వను. చాలా మంది అంటారు, లేదు ఇది ఈ పని చేయకపోతే ఎలాగా, ఈరోజు ఆదివారం ఈ పని చేయకపోతే ఎలాగా, ఈరోజు వచ్చి నీకు 1400 ఇస్తాను, 1800 ఇస్తాను. నా దేవునికి ఇది సమయం, నా దేవుని సమయం, నేను దేనికి ఇవ్వను. నువ్వు ప్రార్థన చేసుకునే టైంలో కూడా నువ్వు ఏ సమయమైనా ఏ పని అయినా సరే నువ్వు ఒక ప్రార్థన టైం పెట్టుకుని మొదలుపెట్టు. నీ జీవితం ఎందుకు వర్ధిల్లదు? నీ జీవితంలో అసలు అనాశీర్వాదానికి కారణాలు 3 విషయాలు నీకు చెప్పాను. 3 విషయాల్లో నువ్వు ఎప్పుడు విఫలమైపోతావో అప్పుడు నీ జీవితము సఫలము అనే పరిస్థితి చూడదు, వర్ధిల్లలేవు, దీవించబడలేవు. ఇక్కడ అంటాడు, నేను ఎందుకు అధైర్యపడనంటే నాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అంటే గనక, నాలో ఉన్న ఆంతర్య పురుషుడు అభివృద్ధి చెందుతున్నాడు. నాలో ఉన్న ఆంతర్య పురుషుడు అభివృద్ధి చెందితేనే నేను చేసే పని సఫలమవుతుంది, లేకపోతే నేను చేసే పని సఫలం కాదు. అలా సఫలం అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా దేవుని స్థానం ఇవ్వాలి. అటు కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. అటు అనుభవాన్ని ప్రభు మీ జీవితంలో కలుగు చేయను గాక. అటు ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలం, ఆత్మ సంబంధమైన జీవితంలోకి ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ప్రభా, నన్ను అటు రీతిగా అభిషేకించు అనుకున్న వాళ్ళందరూ మోకాళ్ళుని, నా దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలోంచి నాతో మాట్లాడావు. నేను వర్ధిల్లే స్థితి నాకు దయచేయమని మోకాళ్ళుని నీ చేతులెత్తి ప్రార్థన చేయి ప్రభా. నేను అలా ఉండేటట్లుగా నాకు శక్తినివ్వండి. ఈ వాక్యం నా కోసమే మాట్లాడబడింది, ఇది నా కోసమే వివరించబడింది కనుక ప్రభా, నేను అటు ఉండడానికి, నేను వాక్యమందు ఆనందించడానికి, నేను ఆ వాక్యంలో నిలబడడానికి, ఆ వాక్య సంబంధమైన అనుభవం నా జీవితంలో పనిచేయడానికి పరిశుద్ధాత్మడా సహాయం చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి, ప్రభా నేను మిస్ అవుతున్నాను ప్రభా, అవును ప్రభా నేను మిస్ అవుతున్నాను గనుకే నా పని పాడైపోతుంది ప్రభా. నేను మిస్ అవుతున్నాను కనుకే నేను ఓడిపోతున్నాను ప్రభా. నేను మిస్ అవుతున్నాను కనుకే సిగ్గుపడిపోతున్నాను మనుషుల ఎదుట. నాకు
సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి నాయన, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు అని అందే. రీబా కదరమమష ఓ రీబా రబలా రబష బాబా 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 లిదిరి కరమష రష లరమసి బాబా లరమష రమష. నేను ఓడిపోతున్నానికి కారణం అయ్యా, నేను ఓడిపోవడానికి కారణం నాలో ఉన్న శ్రద్ధే, నేను ఓడిపోవడానికి కారణం నాలో ఉన్న పాపమే, నేను ఓడిపోవడానికి కారణం అయ్యా నీ యందు నేను కలిగి ఉన్న అలక్ష్యమే ప్రభా. నేను ఒక భక్తి పరుణ్ణి అనుకుంటూ భక్తి చెయ్యలేని, శక్తిని ఆశ్రయించలేని బతుకు నేను బ్రతుకుతున్నాను ప్రభా. నా సహాయం చేయండి. పూర్వం ఉన్న ప్రార్థనా జీవితం నాలో పోయింది, పూర్వం ఉన్న వాక్యం అనుభవం నాలో పోయింది, పూర్వం ఉన్న పరిశుద్ధాత్మ నింపుదల నాలో పోయింది ప్రభు. నేను చల్లారిపోతున్నాను ప్రభు అనుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువుని అడగండి. ప్రభా, నేను అయ్యా సిగ్గుపడకుండా ఉండునట్లుగా, నీ సన్నిధిలో నిలిచి ఉండునట్లుగా, నీ సన్నిధిలో కృప పొందునట్లుగా, నీ సన్నిధిలో అభిషేకముతో నింపబడినట్లుగా నాకు సహాయం చేయండి అయ్యా. నన్ను వెలిగించండి, నన్ను వెలిగించండి ప్రభా, నన్ను బలపరచండి ప్రభా, నాలో ఆత్మకార్యం జరిగించండి ప్రభా, నన్ను ఉజ్జీవపరచండి ప్రభా, నాలో నూతనమైన మనస్సును, నూతనమైన హృదయాన్ని, స్వభావాన్ని కలిగించండి ప్రభా. నా ఆంతర్య పురుషుణ్ణి అయ్యా నూతనపరచండి ప్రభువా. ప్రభువా 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 ఆంతర్య పురుషుడిని నూతనపరచండి. హల్లెలూయా. రిబా షదరమమసియా లరమషా లకరమషా ఓ దరరమబసి దరమమష దరమబరి కరమబరి హల్లెలూయా 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 హల్లెలూయా. నా ఆంతర్య పురుషుడు అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను అలా అభిషేకించు, నన్ను అలా ఉజ్జీవపరచు, నన్ను అలా నింపు, నన్ను అలా నడిపించు, నా మీదకి అలాంటి శక్తిని పంపించు నాయనా. శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాను ప్రభా, అలా కాకుండా ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నేను ఆలోచించగలిగే స్వభావాన్ని, లక్షణాన్ని నాలో కలిగించు. ఎస్ మాస్టర్. ఓ రీబా దరమమసియా రదరమమకల లరమషి కిరమస్ రమమష దరమమదిరి కరమమష. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ఆత్మను కుమ్మరించు, ఇదిగో ఆత్మను కుమ్మరించు. ఈ స్థలములో ప్రార్థన చేస్తున్న బిడ్డల మీద అలాంటి ప్రార్థనాత్మ కుమ్మరించు, అలాంటి ప్రార్థనాత్మ కుమ్మరించు, అలాంటి ప్రార్థనాత్మతో వాళ్ళను నడిపించు, ప్రార్థనాత్మతో నడిపించు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నాలో ఎప్పుడు అచంచలమైన మనస్తత్వం ఉంది నాయన. అయా చంచలత్వాన్ని కలిగిస్తున్నాడు సాతాను నాయన. నాలో కదలని మనస్తత్వాన్ని దయచేయి. చంచలుణ్ణి నాలోంచి దూరపరచు, స్థిరత్వమైన మనస్సును దయచేయి అయ్యా. అయ్యా 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 అయ్యా. కదిలిపోయే వాడి కాక స్థిరమైన వాడిగా ఉండేటటువంటి నీ ఆత్మకార్యము జరిగించండి ప్రభువా. నీ సహాయం మా ఎదురు పంపించండి. ఈ స్థలములో కూడి ఉన్న ప్రజల మీద పరిశుద్ధాత్ముడు అభిషేకాన్ని అనుగ్రహించండి, కనికరము చూపించండి ప్రభువా, కృప చూపించండి ప్రభువా, సహాయము చేయండి. మీ ఆత్మ కార్యము చేత, మీ సన్నిధి సహాయము చేత, మీ సన్నిధి అభిషేకము చేత, మీ కాపుదల చేత మాస్టర్
పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా కనికరించండి. పరిశుద్ధాత్ముడా కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం పంపించండి. ప్రభువా నీ కృపా ద్వారాలు తెరవండి. కూడి ఉన్న వాళ్ళు రక్షణ కాపుదలను పొందాలి ప్రభువా. అలాంటి అభిషేకాన్ని అనుభవించండి. అలాంటి నింపుదలను అనుభవించి కృపను వారికి దయచేసి మీ ఆత్మ సహాయం దయచేసి కూడి వచ్చిన బిడ్డలందరినీ బలపరిచి వారిలో ఒక అధికారాన్ని పెట్టండి. వారు బంధించే వాటిని బంధించండి. వారు విప్పే వాటిని విప్పండి ప్రభువా. నీతో సన్నిహితంగా మాట్లాడే అనుభవాన్ని వారికి నేర్పించి ఈ లోకంలో అన్ని వాటికంటే ప్రార్థనకు ఇంపార్టెంట్ ఇచ్చే మనుషులుగా, ప్రార్థనా జీవితం కలిగిన బిడ్డలుగా వీరిని బలపరిచి దీవించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తం సంపూర్ణించి అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను దేన్ని మరవకు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క కృప, కనికరం, కాపుదల మీకును మీ కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. అందరికి వందనాలు.